హాయ్ హలో ఫ్రెండ్స్, మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో పార్ట్ 4కి వచ్చాము. ఒకసారి పార్ట్ 1లో ఏం చెప్పుకున్నాము, బేసిక్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f of t dt గురించి చూసాము. అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఉన్న బేసిక్ ఫార్ములాస్ చూసాము. పార్ట్ 2లో వచ్చేసరికి వాటి మీద ప్రాబ్లమ్స్ చూసాము. Part 3లో conditions for the existence of Laplace transform of a function, that is piecewise continuous function and function of exponential order. ఈ టూ చూసాం కదా పార్ట్ 3లో. ఇప్పుడు పార్ట్ 4లో వచ్చేసరికి మనం ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ చూస్తాము. నెక్స్ట్ పార్ట్ 5లో వచ్చేసరికి సెకండ్ షిఫ్టింగ్ థియరమ్ చూస్తాము. సో ఇప్పుడైతే ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ చూద్దాం. చూడండి, if Laplace transform of f of t equal to f bar s, then Laplace transform of e power at f of t equal to f bar of s, s tends to s minus a. సో లైన్ చూస్తే అర్థం కాలేదు కదా, చూడండి చెప్తాను మళ్ళీ. ఇప్పుడు మనకి ఫంక్షన్ అనేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ at f of t ఉంటుంది. సో ఒక ఫంక్షన్ అయితే ఇస్తాడో ఆ ఫంక్షన్లో ఖచ్చితంగా ఈ పవర్ అనేది ఉంటుంది అనమాట. ఈ పవర్తో పాటు ఇంకో ఫంక్షన్ ఏదో ఒకటి ఉండిద్ది అనమాట, కాసో సైనో ఇంకో ఫంక్షన్ అయితే ఉంటుంది. సో ఆ ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ టీగా తీసుకుంటాం. సో ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ కనుక ఒక ఫంక్షన్ మనకి కనపడితే అది ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్కి సంబంధించింది అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఎప్పుడైనా సరే ప్రాబ్లంలో ఈ పవర్ ఇంకో ఫంక్షన్, అలా ఈ పవర్తో పాటు ఇంకో ఫంక్షన్ కనుక కనబడినట్లయితే దాన్ని ఫస్ట్ షిఫ్టింగ్ థియరంగా కన్సిడర్ చేసుకోవాలి. సో అప్పుడు వచ్చినప్పుడు ఎలా చేయాలి, సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ ఉంది కదా, ఈ పవర్ ఏ కాకుండా ఏటీ కాకుండా ఇంకో ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ టీగా తీసుకుంటాం. ఆ ఎఫ్ ఆఫ్ టీకి ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కుంటాం. ఎఫ్ ఆఫ్ ఎస్ ఎలా కనుక్కుంటాము, డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేసన్నా మనం ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కోవచ్చు, లేదంటే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏదో ఫార్ములాస్ చూసాం కదా, ఆ ఫార్ములాస్ యూజ్ చేసన్నా ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కొని దాన్ని ఎఫ్ ఆఫ్ బార్ ఎఫ్ ఎస్ వస్తుంది కదా, ఆ ఎఫ్ ఆఫ్ ఎస్లో ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ పెట్టడమే, అంతే. చాలా సింపుల్ అనమాట. మనకి చూడంగానే ఫంక్షన్లో ఈ పవర్ ఏటీతో పాటు ఇంకో ఫంక్షన్ ఉండాలి. ఆ ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ టీగా తీసుకున్నాము. ఆ ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ అప్లై చేస్తే మనకి ఎఫ్ ఆఫ్ ఎస్ వస్తుంది. ఆ ఎఫ్ ఆఫ్ ఎస్లో ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ పెట్టాలి. ఇక్కడ ప్లస్ ఏ ఉంది కదా ఈ పవర్లో, అందుకని మైనస్ ఏ పెట్టాలి. అదే మీకు ఈ పవర్ మైనస్ ఏటీ కనపడింది అనుకోండి ఫంక్షన్లో, ఎస్ ప్లేస్లో ఎస్ ప్లస్ ఏ పెట్టాలి. సింపుల్. ఇక్కడ ప్లస్ ఏ ఉంటే ఎస్ మైనస్ ఏ పెట్టాలి, మైనస్ ఏ ఉంటే ఎస్ ప్లస్ ఏ పెట్టాలి, అంతే. సిమిలర్ రెండు. సో ఇప్పుడు ఎలా కనుక్కోవాలి ఫస్ట్ షిఫ్టింగ్ థియరము, సచ్ స్టెప్స్ చూడండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి అసలు వచ్చిన ఫంక్షన్ మనకి ఈ ఫామ్లో ఉందా లేదా, ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఫామ్లో ఉంది. ఈ పవర్ ఏటీ కనపడిందా, ఇంకంతే, అది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం కింద వచ్చేసినట్టే మనకి. సో ఆ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం యూజ్ చేయాలి అంటే ఈ పవర్ ఏటీతో పాటు ఇంకో ఫంక్షన్ ఉండాలి. ఆ ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ టీగా తీసుకుంటాం. సో ఫస్ట్ స్టెప్ అది. నెక్స్ట్ ఫైండ్ ఎఫ్ ఆఫ్ టీ. సో ఈ పవర్ ఏటీ కనుక్కున్నాం కదా, ఇది మనకి ఈ ఫంక్షన్ అనేది ఫస్ట్ షిఫ్టింగ్ థియరంకి సంబంధించింది అని మనకు కనపడింది. ఆ ఈ పవర్ ఏటీ కాకుండా ఇంకోటి ఏదైతే ఉంటుందో దాన్ని ఎఫ్ ఆఫ్ టీగా తీసుకుంటాం. అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఆ ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ అప్లై చేస్తాము. అప్పుడు మనకి సొల్యూషన్ వస్తుంది కదా, దాన్ని ఏం తీసుకుంటాము ఇప్పుడు, ఎఫ్ ఆఫ్ ఎస్గా కదా, సో ఎఫ్ ఆఫ్ ఎస్ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ స్టెప్ ఏంటి, ఎస్ ప్లస్లో ఎస్ మైనస్ ఏ కానీ ఎస్ ప్లస్ ఏ కానీ పెట్టాలి, బేస్డ్ ఆన్ ఇక్కడ ఈ పవర్ ఎంత ఉంటే. ఈ పవర్ ప్లస్ ఏ ఉంటే ఎస్ మైనస్ ఏ పెడతాం ఎస్ ప్లేస్లో, అది మైనస్ ఏ పెట్టుంటే ఎస్ ప్లస్ ఏ పెడతాం. సో సింపుల్ కదా, ఏం లేదు. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది ఈ పవర్ ఏటీ ఇంకో ఫంక్షన్ ఉందా లేదా, ఆ ఫంక్షన్లో ఎఫ్ ఆఫ్ టీ కనుక్కున్నామా లేదా, సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఆ ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ అప్లై చేసామా లేదా, ఎఫ్ ఆఫ్ ఎస్ వచ్చిందా లేదా. ఆ ఎఫ్ ఆఫ్ ఎస్లో ఎస్ వచ్చింది కదా మనకి, ఆ ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ కానీ ఎస్ ప్లస్ ఏ కానీ పెడతాం, అంతే. జస్ట్ 4 స్టెప్స్. సో ప్రాబ్లం చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో
ఫంక్షన్ ఏంటి టీ క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ 3t. సో మీకు చూడగానే అర్థమైపోయి ఉండిద్ది, ఇది ఈ పవర్ వచ్చింది, ఇంకో ఫంక్షన్ వచ్చింది. సో ఇది మనం ఫస్ట్ షిఫ్టింగ్ థీరము అప్లై చేయాలి దీనికి అని అర్థమైపోయి ఉండిద్ది. సో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాము, స్టెప్ 1లో ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ అనేది ఈ పవర్ మైనస్ 8 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఉందా లేదా అనుకున్నాం. ఎస్ ఉంది. సో సొల్యూషన్ మొదలు పెడతాం చూడండి. గివెన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 8 ఎఫ్ ఆఫ్ టీ. ఈ పవర్ ఉంది, ఎఫ్ ఆఫ్ టీ ఉంది. ఎఫ్ ఆఫ్ టీ ఏంటి ఇక్కడ టీ క్యూబ్. సో సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఏంటి, ఫైండ్ ఎఫ్ ఆఫ్ టీ కదా మనం చెప్పుకుంది. సో ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు టీ క్యూబ్ కనుక్కున్నాము. ఏ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 3 అవుతుంది, అంతే కదా ఏ వాల్యూ. నెక్స్ట్ బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం మనం ఏం చెప్పుకున్నాం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 8 ఎఫ్ ఆఫ్ టీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, ఎస్ ప్లస్ లో ఎస్ ప్లస్ ఏ పెట్టాలి. ఎందుకు, ఇక్కడ మైనస్ 3 ఉంది కాబట్టి ఆబ్వియస్ గా ఎస్ ప్లస్ లో ఎస్ ప్లస్ ఏ పెట్టాలి. ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది అని ఇంతకే చెప్పుకున్నాం. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఎస్ ప్లస్ లో ఎస్ ప్లస్ ఏ పెట్టాలి. సో 2 స్టెప్స్ వచ్చేసినాయి. ఏ 2 స్టెప్స్, ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ అనేది ఈ ఫామ్ లో ఉందని చూసుకున్నాము, ఎఫ్ ఆఫ్ టీ కనుక్కున్నాము. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి, ఆ ఎఫ్ ఆఫ్ టీకి ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కోవాలి. సో ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఏంటి మనకి ఇప్పుడు కనుక్కున్నాం కదా, టీ క్యూబ్. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ క్యూబ్ ఏమవుతుంది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పార్ట్ 1లో. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1. సో టీ పవర్ ఇప్పుడు ఎంత ఉంది 3. సో 3 కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ 3 ప్లస్ 1. సో 3 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది 6 బై ఎస్ పవర్ 3 ప్లస్ 1 ఏమవుతుంది 4. సో మనకి 6 బై ఎస్ పవర్ 4 వచ్చింది. లాప్లాస్ అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ టీకి ఎఫ్ ఆఫ్ ఎస్ వచ్చింది. ఏమొచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎస్ 6 బై ఎస్ పవర్ 4. సో థర్డ్ స్టెప్ కూడా కంప్లీటెడ్. సో ఇప్పుడు ఫైనల్ స్టెప్ వచ్చేసరికి ఏంటి, ఫోర్త్ స్టెప్ ఎస్ ప్లస్ లో ఎస్ ప్లస్ ఏ పెట్టాలి. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ 3t ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్, ఎస్ ప్లస్ లో ఎస్ ప్లస్ ఏ పెట్టాలి కాబట్టి 6 బై ఎస్ పవర్ 4. సో ఇక్కడ ఎస్ ఎక్కడ ఉంది మనకి, సో ఎఫ్ ఆఫ్ ఎస్ లో ఇక్కడే కదా డినామినేటర్ లో ఎస్ పవర్ 4 ఉంది. సో ఎస్ ప్లస్ లో ఎస్ ప్లస్ 3 పెట్టండి అయిపోతుంది. సో 6 బై ఎస్ ప్లస్ 3 హోల్ పవర్ 4. ఎస్ ప్లస్ లో ఎస్ ప్లస్ 3 పెట్టాము, ఎస్ ప్లస్ 3 హోల్ పవర్ 4. జస్ట్ అంతే అయిపోయింది, సింపుల్. ఫస్ట్ ఇచ్చిన ఫామ్ అనేది ఈ పవర్ మైనస్ 8 ఎఫ్ ఆఫ్ టీ ఫామ్ లో ఉందా లేదా, ఇచ్చిన ఎఫ్ ఆఫ్ టీలో ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ లో ఎఫ్ ఆఫ్ టీ కనుక్కున్నామా లేదా. నెక్స్ట్ కనుక్కున్న తర్వాత ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కున్నామా లేదా. ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కున్న తర్వాత ఎస్ ప్లస్ లో ఎస్ ప్లస్ ఏ పెట్టామా లేదా. అంతే, 4 స్టెప్స్ లో అయిపోయింది. సో ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి. సో ఇది సెకండ్ ప్రాబ్లం చూడండి. ఈ పవర్ మైనస్ టీ కాస్ స్క్వేర్ టీ హెస్. ఇది కూడా ఫస్ట్ షిఫ్టింగ్ థీరం కి సంబంధించింది. ఎలా చెప్పారు, ఇక్కడ ఈ పవర్ ఉంది, సో ఈ పవర్ ఉంది, ఇంకో ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఉంది. సో ఇది కూడా ఫస్ట్ షిఫ్ట్ థీరం కి సంబంధించింది. సో సొల్యూషన్ ఏమవుతుంది చూద్దాం చూడండి. గివెన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 8 ఎఫ్ ఆఫ్ టీ. సో ఫస్ట్ స్టెప్ కనుక్కున్నాము, ఇచ్చిన ఫంక్షన్ అనేది ఈ ఫామ్ లో ఉంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ అంటే ఎఫ్ ఆఫ్ టీ కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ టీ ఏంటి కనిపెట్టగలది, ఏంటిది ఎఫ్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ టీయా కాస్ స్క్వేర్ టీయా, కాస్ స్క్వేర్ టీ. సో ఎఫ్ ఆఫ్ టీ అనేది కాస్ స్క్వేర్ టీ. సో మనం ఎఫ్ ఆఫ్ టీ కనుక్కోవాలి కదా, కనుక్కున్నాము. ఇప్పుడు ఏం చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కోవాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ అదే కదా, ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కోవడమే కదా. ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ అప్లై చేస్తే మనకి ఎఫ్ ఆఫ్ ఎస్ వస్తుంది. ఇక్కడ ఒకటి కాస్ స్క్వేర్ టీకి ఎఫ్ ఆఫ్ ఎస్ ఎలా కనుక్కోవాలి, కనుక్కోగలమా లేదు. ఎందుకు, మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ 8 తెలుసు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాము. ఏమని చెప్పాము, ఎప్పుడైనా కాస్ స్క్వేర్ టీకి మనం అప్లై చేయము, కాస్ క్యూబ్ కానీ అప్లై చేయము, 2 కాస్ ఏ కాస్ బికి అప్లై చేయము. ఎప్పుడు మల్టిప్లికేషన్ ఫార్ములా ఉండకూడదు, దాన్ని మనం మార్చుకోవాలి ట్రిగోనోమెట్రిక్ ఫార్ములాస్ యూజ్ చేసి అని చెప్పాము. సేమ్ ఇది కూడా అంతే. సో డైరెక్ట్గా అప్లై చేయలేము కాబట్టి కాస్ స్క్వేర్ టీని మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి, కాస్ స్క్వేర్ టీకి ఫార్ములా ఏంటి 1 ప్లస్ కాస్ 2t/2. ఇది అనమాట ట్రిగోనోమెట్రిక్ ఫార్ములా కాస్ స్క్వేర్ టీకి. సో ఇప్పుడు కాస్ 8 ఫార్ములానే ఉంది కదా ఇక్కడ. సో డైరెక్ట్గా ఇప్పుడు మనం లాప్లాస్ అప్లై చేయొచ్చు. సో బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 8 ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, ఎస్ టెన్స్ టు ఎస్ ప్లస్ ఏ. ఇది ఖచ్చితంగా రాయాలి. ఈ లైన్ ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లంలో రాయాలి. ఏదైతే ఫస్ట్ షిఫ్టింగ్ థియరంకి సంబంధించి ఉంటుందో
దాంట్లో ఖచ్చితంగా రాయాలన్నమాట. మీకు ఈ లైన్ రాస్తేనే 1 మార్క్ పడిపోయింది అనమాట. మీరు ప్రాబ్లం చేయండి చేయకపోండి, ఇది మాత్రం కంపల్సరీ వేస్తే కంపల్సరీ 1 మార్క్ వేయాల్సిందే అనమాట. సో ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో ఫస్ట్ స్టెప్ ఫైండ్ అవుట్ చేసాం, సెకండ్ స్టెప్ ఎఫ్ ఆఫ్ టీ కనిపెట్టాము. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కోవాలి. సో ఫార్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2t/2. సో 1/2 ఇది 1/2 ప్లస్ కాస్ 2t/2. 2 సపరేట్గా రాద్దాం. ఇక్కడ లీనియారిటీ ప్రాపర్టీ అనమాట, మీకు చెప్పలేదు. లీనియారిటీ ప్రాపర్టీ ఏముండదు, మనం లాప్లాస్ని డివైడ్ చేస్తాం అనమాట. దాని మీద పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ప్రాబ్లమ్స్లోనే వచ్చేస్తుంది కాబట్టి నేను సపరేట్గా లీనియారిటీ ప్రాపర్టీ అనేది చెప్పలేదు. సో ఇక్కడ 1/2 ప్లస్ కాస్ 2t/2 కాబట్టి 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి లాప్లాస్ని 1/2కి కాస్ 2t/2కి లాప్లాస్ని డివైడ్ చేస్తాం, అంటే లాప్లాస్ విడివిడిగా అప్లై చేస్తాం ఈ టర్మ్కి ఈ టర్మ్కి. సో ఇక్కడ 1/2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసేస్తాం. ఇంకేముంటుంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఒకటే ఉంటుంది. సో ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, 1/2 ప్లస్ కాస్ 2t/2 2 టర్మ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టర్మ్కి లాప్లాస్ అప్లై చేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/2 వస్తుంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/2 అనేది 1/2 కాన్స్టెంట్ కాబట్టి 1/2 బయటికి రాసేస్తాం. ఇంకా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఒకటే ఉండిద్ది, ప్లస్ 1/2 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ 2t. ఇక్కడ కూడా 1/2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసేసాం. ఇంకా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ 2t మాత్రమే ఉంటుంది. బై ఇప్పుడు 1/2 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఏమవుతుంది, 1/s. ఆల్రెడీ మన ఫార్ములాస్ నేర్చేసుకున్నాం కదా. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1/s ప్లస్ 1/2 ఇంటూ కాస్ 8. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ 8 ఏమవుతుంది, s/s² ప్లస్ a². సో s/s² ప్లస్ 2². ఇక్కడ t కోఎఫిషియంట్ 2 కదా, 2² ఏమవుతుంది 4. సో s/s² ప్లస్ 4. సో ఇక్కడ కామన్ తీయడానికి ఏమైనా ఉన్నాయా, s ఉన్నాయి. ఏమున్నాయి, 1/2 కామన్ ఉంది కాబట్టి 1/2 బయటికి రాసేసాము. కామన్ తీసేస్తే ఇంకేం మిగులుతుంది, ఇక్కడ 1/s ప్లస్ s/s² ప్లస్ 4. సో మనకి ఎఫ్ ఆఫ్ ఎస్ ఏమొచ్చింది, 1/2 ఇంటూ 1/s ప్లస్ s/s² ప్లస్ 4. సో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అయితే వచ్చేసింది. ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో 3 స్టెప్స్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఏమేమి చేసాము, ఫస్ట్ ఇచ్చిన ఫామ్ e⁻−at ఎఫ్ ఆఫ్ టీలో ఉందో చూసేసాము. సెకండ్ స్టెప్ ఎఫ్ ఆఫ్ టీ కనిపెట్టాము. థర్డ్ స్టెప్ ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ అప్లై చేసి ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కున్నాము. ద ఫైనల్ స్టెప్ ఏంటి, ఎస్ ప్లేస్లో ఎస్ ప్లస్ ఏ పెట్టడం. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻−t cos² ఈక్వల్ టు f బార్ ఆఫ్ ఎస్. ఎస్ ఈ ప్లేస్లో ఎస్ ప్లస్ ఏ పెట్టాలి. ప్లస్ ఎందుకు రాసాము, ఇక్కడ ఈ పవర్లో మైనస్ ఉంది కాబట్టి ప్లస్ చేయాలి, ప్లస్ వేయాలి. అదే ఇక్కడ ప్లస్ ఉన్నడితే s-a పెట్టేవాళ్ళం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి s ప్లస్ ఏ పెట్టాలి. సో ఇక్కడ t కోఎఫిషియంట్ ఏముంది, -1 కాబట్టి t ప్లస్లో ఏముంది, t కోఎఫిషియంట్లో ఏముంది, 1 ఉంది. సో 1 కాబట్టి s ప్లస్ 1 పెట్టాలి. సో ఈక్వల్ టు 1/2 ఇంటూ 1/s ప్లస్ s/s² ప్లస్ 1. s ప్లస్లో s ప్లస్ 1 పెట్టాలి కాబట్టి 1/s ప్లస్ 1 ప్లస్ ఇక్కడ s ప్లస్లో మళ్ళీ s ప్లస్ 1/s ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4. సో s ప్లస్లో s ప్లస్ 1 పెట్టేసాము. ఇప్పుడు ఎల్సిఎం చేయాలి కదా. ఎల్సిఎం చేసే ముందు ఇక్కడ ఉంది కదా a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. దీన్ని సింప్లిఫై చేస్తే s² ప్లస్ 2s ప్లస్ 1 ప్లస్ 4 వచ్చింది. సో ఈక్వల్ టు 1/2 ఇంటూ 1/s ప్లస్ 1 ప్లస్ s ప్లస్ 1/s² ప్లస్ 2s. ఇక్కడ ప్లస్ 1 ఇక్కడ ప్లస్ 4. సో ప్లస్ 5. సో 1/2 ఇంటూ ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. s² ప్లస్ 2s ప్లస్ 5 1 ఇంటూ s² ప్లస్ 2s ప్లస్ 5 ప్లస్ ఇక్కడ s ప్లస్ 1 ఇక్కడ s ప్లస్ 1. సో టోటల్ s ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో s ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే s² ప్లస్ 1 ప్లస్ 2s అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అనమాట. సో ఇక్కడ ఏమేమి వస్తుంది, ఇక్కడ s² ఇక్కడ s². సో 2s², ఇక్కడ 2s ఇక్కడ 2s 4s ప్లస్ ఇక్కడ 5 ఇక్కడ 1 సో 6. సో టోటల్ మనకి ఎంత వచ్చింది, 1/2 ఇంటూ 2s² ప్లస్ 4s ప్లస్ 6/s ప్లస్ 1 s² ప్లస్ 2s ప్లస్ 5. సో ఇక్కడ కామన్ తీయచ్చు కదా, 2లో 2 కామన్ తీయచ్చు కదా న్యూమరేటర్లో. సో 2 కామన్ తీస్తే ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఫైనల్లీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻−t cos² ఏమొస్తుందంటే s² ప్లస్ 2s ప్లస్ 3 వచ్చింది. ఎందుకు 2 కామన్ తీసేస్తే ఇక్కడ 2s మిగులుతుంది, ఇక్కడ
2 3s are 6. సో మనకేమొస్తుంది s² + 2s + 3 బై s + 1 ఇంటూ s² + 2s + 5. సో మనం 4 స్టెప్స్ కంప్లీట్ చేసాం కదా. ఫస్ట్ స్టెప్ e⁻ - at f ఫామ్లో ఉందా లేదా, తర్వాత f కనుక్కున్నామా లేదా. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఆ f f కనుక్కున్నామా లేదా. ఫైనల్ స్టెప్ s ప్లేస్లో s + a పెట్టాము. సో 4 స్టెప్స్ కంప్లీట్ అయిపోయేసరికి మనకు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడండి. sin h3t ఇంటూ cos²t. ఇది చూస్తే ఎలా ఉంది, 2 ఫంక్షన్స్ ఉన్నాయి కానీ ఇది ఈ పవర్లో లేదు. సో ఎలా చేయాలి, ఇది కూడా ఫస్ట్ షిఫ్టింగ్ థియరం గురించి కానీ కొంచెం మనం మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి చూద్దాం. చూడండి సొల్యూషన్ అయితే చూడండి. సో ఇచ్చిన ఫంక్షన్ నేను g అనుకుంటున్నా. సో g = sin h3t cos²t. సో ఇక్కడ sin h3t ఉండాలి. sin h3t ఇంటూ cos²t. ఓకే, ఇప్పుడు sin h3tని ఎలా మార్చుకోవచ్చు, మీకు ఫార్ములా గుర్తుందా? హైపర్బోలిక్ ఫంక్షన్స్లో sin ht ఫార్ములా e⁻at - e⁻− at/2. సో అక్కడ ఏ ప్లేస్లో ఏముంది, ఇక్కడ 3 కాబట్టి e⁻3t - e⁻−3t/2. సో ఈ ఫంక్షన్ sin htని ఎలా మార్చుకున్నాము, e⁻at - e⁻−at/2గా మార్చుకున్నాము. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ cos²tని ఎలా మార్చుకోవాలి, 1 + cos2t/2. ఇంత ప్రాబ్లంలో చెప్పాము కదా cos²tని మార్చుకోవాలి అని. అదే sin²t వస్తే 1 - cos2t/2 అని పెట్టేవాళ్ళం. ఇప్పుడు cos²t కాబట్టి 1 + cos2t/2 పెట్టాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు e⁻3t/2ని దీనిలో మల్టిప్లై చేస్తే అప్పుడు e⁻3t ఇంటూ cos2t. అప్పుడు మనం ఫస్ట్ షిఫ్టింగ్ థియరీకి సంబంధించిన లాగే ఉంది కదా. సో అందుకని మనం sin htని ఇలా మార్చుకున్నాము. అలా అంటే ఇప్పుడు మనం క్వశ్చన్లో చూడంగానే లేకపోయినా sin h కానీ cos h కానీ ఇలా హైపర్బోలిక్ ఫంక్షన్స్ వస్తే మనకి బేసిక్ ఫార్ములా తెలుసు. ఏమని, sin hat = e⁻at - e⁻−at/2. సో అలా అది మార్చుకొని కూడా మనం చేయొచ్చు అనమాట ఫస్ట్ షిఫ్టింగ్ థియరంని. సో ఇప్పుడు ఇది మొత్తం ఏమవుతుంది, f అవుతుంది. సో మనకి f ఏమవుతుంది, 1 + cos2t/2 కదా. సో ఇప్పుడు మళ్ళీ లాప్లాస్ అప్లై చేద్దాం. చూడండి ఇంత ప్రాబ్లమే కదా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/2 + cos2t/2. సో ఎల్సిఎం 2 కదా ఇక్కడ. సో ఎల్సిఎంని డివైడ్ చేయండి, అప్పుడు ఇది ఈ 1కి వస్తుంది, cos2t కూడా వస్తుంది కదా. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/2 + cos2t/2. సో లాప్లాస్ అప్లై చేస్తే ఏమవుతుంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇక్కడ 1/2 తీసి పక్కన రాసేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఏమవుతుంది, 1/s ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos at. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos atకి ఫార్ములా ఏంటి, s/s² + a² కదా. s/s² ప్లస్ a ప్లస్లో ఏముంది 2 కదా, 2² 4. సో f కూడా కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, s ప్లేస్లో s - a s + a కానీ పెట్టాలి. s - a కానీ s + a పెట్టాలంటే ఫస్ట్ మల్టిప్లై చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ మనకి 2 ఉన్నాయి కదా, e⁻3t ఒకటి ఉంది, e⁻−3t ఇంకోటి ఉంది. సో 2 ఉన్నాయి కాబట్టి ముందు మల్టిప్లై చేద్దాం ఫస్ట్. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin h3t cos²t = లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ మనం మార్చుకున్నాం కదా, sin h3tని ఎలా మార్చుకున్నాం, e⁻3t - e⁻−3t/2 ఇంటూ cos²t. సో ఇప్పుడు cos²tని లోపలికి మల్టిప్లై చేయండి, e⁻3t ఇంటూ cos²t మైనస్ e⁻−3t ఇంటూ cos²t. ఇక్కడ 1/2 బయటికి రాసాం, ఎందుకు 1/2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసాం. సో ఇప్పుడు చూడండి, దీనికి షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి, దీనికి షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. సో డైరెక్ట్గా cos²tకి అప్లై చేయగలమా, లేదు కాబట్టి దాన్ని కన్వర్ట్ చేసుకున్నాం. కన్వర్ట్ చేసుకొని f కనుక్కొని పెట్టుకున్నాము. సో ఇప్పుడు e⁻at ఫార్ములా ఉంది, f ఫార్ములా ఉంది. సో
ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఫామ్లో ఉంది. ఎఫ్ ఆఫ్ టీ వచ్చేసరికి కాస్ స్క్వేర్ టీ. మళ్ళీ ఎఫ్ ఆఫ్ టీకి ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కున్నాము. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ పెట్టాలి. ఎస్ మైనస్ ఏనా ఎస్ ప్లస్ ఏనా, ఎస్ మైనస్ ఏ. ఎందుకు, ఇక్కడ ఈ పవర్లో 3t ఉంది, అంటే ప్లస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. సో ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ పెట్టాలి. ఇక్కడ చూడండి అదే ఈ పవర్ మైనస్ 3t కాస్ స్క్వేర్ టీ. సో ఇక్కడ కూడా ఇచ్చిన ఫామ్ ఈ పవర్ మైనస్ 3t కాస్ స్క్వేర్ టీ ఫామ్లో కాస్ ఏటీ అంటే ఎఫ్ ఆఫ్ టీ ఫామ్లోనే ఉంది. ఎఫ్ ఆఫ్ టీ వచ్చేసరికి కాస్ స్క్వేర్ టీ. సో డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కోలేము కాబట్టి 1 ప్లస్ కాస్ 2t/2గా కన్వర్ట్ చేసి ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కున్నాము. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ ఇప్పుడు ఎస్ ప్లేస్లో ఎస్ ప్లస్ ఏ పెట్టాలి. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఎస్ ప్లస్లే పెట్టాలి. సో మనకి ఏమొచ్చింది, 1/2 1/s ప్లస్ s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. ఇక్కడ s మైనస్ 3 పెట్టాలి. అదే 1/s ప్లస్ s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 s ప్లస్ 3 పెట్టాలి. ఎందుకు ఇక్కడ రెండు ఒకటే వచ్చినాయి, ఇక్కడ కాస్ స్క్వేర్ టీ అనేది దీనికి ఉంది దీనికి ఉంది. సో రెండిటికి ఉంది కాబట్టి రెండిటికి ఎఫ్ ఆఫ్ ఎస్ సేమే వస్తుంది కాబట్టి ముందుగానే కనుక్కున్నాం అనమాట. అదే మీరు ఈ 2 స్టెప్స్ రాసిన తర్వాత ఈ స్టెప్ రాస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో అందుకని ముందుగానే కనుక్కున్నాం అనమాట ఎఫ్ ఆఫ్ టీ అనేది. సో ఇక్కడ ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ 3 పెట్టాలి, ఇక్కడ ఎస్ ప్లేస్లో ఎస్ ప్లస్ 3 పెట్టాలి. సో 1/2 రెండింటికి కామనే కాబట్టి 1/2 బయటే రాసేసాం. సో ఇక్కడ ఎస్ కాబట్టి ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ 3, ఇక్కడ ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ 3, ఇక్కడ ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ఉంది కదా, ఇక్కడ ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4. సేమ్ ఇక్కడ కూడా అంతే, 1/s ప్లస్ 3 ప్లస్ s ప్లస్ 3/s ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4. సో ఇక్కడ వరకు స్టెప్ రాసేస్తే కుదరదు, సింప్లిఫికేషన్ చేయాలి. సో సింప్లిఫికేషన్ చేద్దాం చూడండి. సింప్లిఫికేషన్ చేయాలంటే ఫస్ట్ ఎల్సిఎం తీసుకోవాలి కదా. ఎల్సిఎం ఏమవుతుంది, s మైనస్ 3 ఇంటూ ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే s స్క్వేర్ మైనస్ 6s ప్లస్ 9 ప్లస్ 4 టోటల్ 13. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా కన్వర్ట్ చేసేసుకుంటే అప్పుడు s మైనస్ 3 ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ 6s ప్లస్ 13 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, 1 ఇంటూ ఈ టర్మ్ మల్టిప్లై చేయాలి, s మైనస్ 3 ఇంటూ ఈ టర్మ్ మల్టిప్లై చేయాలి. సో 1 ఇంటూ s మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 అంటే ఇదే కదా, ఎస్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 13 కదా, అదే ఇక్కడ రాసామన్నమాట. సో ఇక్కడ చూడండి ఎస్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 9 మైనస్ 6x ప్లస్ 4, ఇక్కడ ప్లస్ 4 ఉంది కదా, ప్లస్ 4. సో 9 ప్లస్ 4 మనకి 13 కదా వచ్చేది, ప్లస్ మళ్ళీ ఇక్కడ చూడండి ఎస్ మైనస్ 3 ఇంటూ ఎస్ మైనస్ 3 అప్పుడు ఏమవుతుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, మళ్ళీ అప్పుడు ఏమవుతుంది ఎస్ స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6s. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడైతే ఎస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎస్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 13. సో ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab గా రాయాలి. సో సేమ్ 1 ఇంటూ ఈ టర్మ్ మొత్తం ఎస్ ప్లస్ 3 ఇంటూ ఎస్ ప్లస్ 3 అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఎస్ స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6x వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎస్ స్క్వేర్ ఇక్కడ ఎస్ స్క్వేర్ టోటల్ 2s స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 6s ఇక్కడ మైనస్ 6s. సో టోటల్ మైనస్ 12s. 9 ప్లస్ 4 13, 13 ప్లస్ 9 22. సో టోటల్ 2s స్క్వేర్ మైనస్ 12s ప్లస్ 22 బై ఎస్ మైనస్ 3 ఎస్ స్క్వేర్ మైనస్ 6s ప్లస్ 13. సో మైనస్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఎస్ స్క్వేర్ ఇక్కడ ఎస్ స్క్వేర్ టోటల్ 2s స్క్వేర్, ఇక్కడ 6s ఇక్కడ 6x. సో టోటల్ 12s, ఇక్కడ 9 ఇక్కడ 4 ఇక్కడ 9. సో 9 ప్లస్ 4 13, 13 ప్లస్ 9 22 బై ఎస్ ప్లస్ 3 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 13. సో ఇక్కడ వరకు చేసామన్నమాట. మళ్ళీ ఈ రెండింటికి ఎల్సిఎం చేసుకుంటే ఇంకా చాలా సింప్లిఫికేషన్ అవుతుంది కాబట్టి ఇంతవరకు చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు దాకా ఏం చేసాము, మనకి చూడంగానే ఇది ఫస్ట్ థీరం అనిపించలేదు కానీ కన్వర్ట్ చేసుకుంటే ఫస్ట్ థీరంలోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ థీరం అప్లై చేయగలం. సో ఎప్పుడైనా సరే సైన్ హెచ్ కాస్ హెచ్ ఇలా హైపర్బోలిక్ ఫంక్షన్స్ వస్తే వాటిని కన్వర్ట్ చేయడం ఈజీ అనమాట. ఈ పవర్లోకి మారిపోతుంది, ఈ పవర్లోకి మారిపోతే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయడమే. ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ మనం కన్వర్ట్ చేసుకున్న తర్వాత సైన్ హెచ్ ఇంటూ కాస్ స్క్వేర్ టీ, అప్పుడు లోపలికి మల్టిప్లై చేస్తే అప్పుడు 2 టర్మ్స్ వస్తాయి, ఈ పవర్ 3t ఇంటూ కాస్ స్క్వేర్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ 3t ఇంటూ కాస్ స్క్వేర్ టీ. ఇలా 2 టర్మ్స్కి ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయాలన్నమాట.
ఇక్కడ కాస్ స్క్వేర్ టీ అనేది ఎఫ్ ఆఫ్ టీ కాబట్టి ఎఫ్ ఆఫ్ టీని 1 ప్లస్ కాస్ 2t/2గా కన్వర్ట్ చేసుకొని ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కున్నాం. వచ్చిన ఎఫ్ ఆఫ్ ఎస్లో ఎస్ మైనస్ ఏ అండ్ ఎస్ ప్లస్ ఏ రెండు సబ్స్టిట్యూట్ చేసాము ఈ టర్మ్కి ఈ టర్మ్కి. సో ఆన్సర్ అనేది మనకి సొల్యూషన్ ఇలా వచ్చింది. సో ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థీరము. నెక్స్ట్ వీడియోలో సెకండ్ షిఫ్టింగ్ థీరం చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.